హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో ఈ చాప్టర్ 4 ఇండిసెస్లో ఒక 13 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇందులో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాము. సో ఇక్కడ మనము ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మనకి ఇక్కడ మనకి 3 తర్వాత ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇట్స్ వాల్యూ బై యూజింగ్ పవర్ ఆఫ్ 10 అని అన్నాడు. సో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ 10ని యూజ్ చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏమవుతుంది, ఇక్కడ 3 తర్వాత మనకి 10 పవర్ 10 ఉంది. సో 3 × 10 పవర్ 10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఆన్సర్ వచ్చేసి 3 × 10 పవర్ 10 సెంటీమీటర్ పర్ సెకండ్. మనకు పవర్ ఆఫ్ 10 లాగా రాయమన్నాడు కాబట్టి. If a plus b plus c equal to 0, then find the value of ఇక్కడ x power a whole cube by x power minus 3b into x power minus 3c. సో ఇక్కడ నేను x power a whole cubeని దీన్ని లోపలికి రాస్తున్నాను. x power 3 into a అవుతుంది కదా, a into 3 అంటే 3a డివైడెడ్ బై x power minus 3b. రెండు బేస్ సేమ్ కాబట్టి నేను ఒక పవర్స్ని మైనస్ చేస్తున్నాను. x పవర్ 3a. ఇప్పుడు దీని పైకి రాసామనుకోండి ఏమవుతుంది, ఇది x ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. మైనస్ 3b ప్లస్ 3c అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఇది 3b ప్లస్ 3c కదా. సో ఇది ఇన్వర్స్ చేసినప్పుడు ఓన్లీ పాజిటివ్ వస్తుంది కాబట్టి x పవర్ 3b ప్లస్ 3c. ఇప్పుడు ఇది మళ్ళీ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేద్దాము. 3a ప్లస్ 3c. సో x పవర్ 3 కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c. సో x ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి 3 × 0 అంటే x పవర్ 0 ఈక్వల్ టు 1 అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 1. ఇఫ్ a ఈక్వల్ టు 36, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 36 పవర్ 0 మైనస్ a పవర్ 0 పవర్ 36. ఇక్కడ 36 పవర్ 0 అంటే ఏంటి మనకు అర్థం, ఏదైనా పవర్ 0 ఉన్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. మైనస్ a పవర్ 0 పవర్ 36 అంటే ఏంటి మనకి, దీని వాల్యూ 0. సో a మైనస్ 1. సో a మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. బట్ ఇక్కడ మనకి a ఈక్వల్ 36 ఇచ్చాడు. సో 36 మైనస్ 1 ఈక్వల్ టు 35 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ abc ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో దీన్ని ఇక్కడ x పవర్ a హోల్ పవర్ b హోల్ పవర్ 2c అంటే దీన్ని ఏమని రాయొచ్చు, a ఇంటూ b ఇంటూ 2c డివైడెడ్ బై x పవర్ abc. x పవర్ 2abc డివైడెడ్ బై x పవర్ abc. ఇక్కడ abc ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి సో x పవర్ 0 బై x పవర్ 0, లేదంటే ఇది ఈ రెండు పైకి రాసుకో అలా కూడా చేయొచ్చు. 1/1 ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై దిస్ అని అన్నాడు. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఏంటి, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు 12. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ అట్లీస్ట్ 20 వరకు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వచ్చాయంటే మనకు ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈక్వల్ టు 16. సో 12 ప్లస్ 16 డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఏమవుతుంది. నెక్స్ట్ 16 ప్లస్ 12 28 డివైడెడ్ బై 7 4 జా. సో దీని వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. ప్రాబ్లం చూద్దాము. 3 పవర్ 4 x క్యూబ్ y పవర్ 6. ఫస్ట్ మనము ఈ రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉన్నవి, పవర్స్ బేసెస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం పవర్స్ యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏది ఉంటే అది చేద్దాము. 3 పవర్ 4 ఇంటూ 27 అంటే 27 ఏమని రాసుకోవచ్చు, 3 క్యూబ్ కదా, అంటే 3 పవర్ 4 ప్లస్ 3 ఏమవుతుంది, 3 పవర్ 7 ఇంటూ ఎక్స్ అనేది ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది. సో మైనస్ 2. నెక్స్ట్ y వచ్చేసి 6 మైనస్ 3. నెక్స్ట్ z వచ్చేసి 4 మైనస్ 6. సో డివైడెడ్ బై 81 ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ z పవర్ మైనస్ 3. ఇక్కడ మనకి ఈ 3 పవర్ 4గా రాయొచ్చు కదా దీన్ని. 27 ఇంటూ 3 81 కాబట్టి 3 పవర్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 1 వై పవర్ 3 z పవర్ మైనస్ 2 డివైడెడ్ బై 3 పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 1 వై స్క్వేర్ z పవర్ మైనస్ 3. ఇప్పుడు ఇది 3 పవర్ 4 3 పవర్ 7 క్యాన్సిల్ అయిపోతే మనకు 3 పవర్ 3 మిగులుతుంది. 3 పవర్ 3 ఇంటూ ఇక్కడ 1, ఇది a బై b అంటే a పవర్ m బై a పవర్ n లాగా ఉంటే మనం a పవర్ m బై a పవర్ n ఉంటే ఏమని రాస్తాం, a పవర్ m మైనస్ n కదా. సేమ్ అలానే దీనికి x y z 3 వాటికి రాయాలి.
ఇంటూ y పవర్ 3 మైనస్ 2 z పవర్ మైనస్ 2 ప్లస్ 3. సో ఇక్కడ 3 క్యూబ్ అంటే 27, x పవర్ 0, y పవర్ 1, z పవర్ 1. సో 27 x పవర్ 0 అంటే 1 కదా, సో yz 27 yz ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ 3 పవర్ x ఈక్వల్ టు 243 దెన్ 3 పవర్ x ప్లస్ 1/2. 3 పవర్ x ఈక్వల్ టు 243 అంటే మనకి 243 3 పవర్స్లో ఎప్పుడు వస్తుంది మనకి 3 క్యూబ్ ఈక్వల్ టు 27, 3 పవర్ 4 ఈక్వల్ టు 81, 3 పవర్ 5 ఈక్వల్ టు 243. సో డైరెక్ట్ ఇక్కడ 3 పవర్ 5 ఈక్వల్ టు 3 పవర్ x అని రాసామనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది. సో 5ని ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 పవర్ x ప్లస్ 1/2 ఈక్వల్ టు 3 పవర్ 5 ప్లస్ 1/2. సో 3 పవర్ 6/2 ఈక్వల్ టు 3 క్యూబ్ ఈక్వల్ టు 27 ఈజ్ ద ఆన్సర్. మైనస్ 5y ఈక్వల్ టు 1/3125 అండ్ 9 పవర్ x బై 1/81. దెన్ x మైనస్ y ఎంత అని అంటున్నాడు. ఫ్యాక్టర్స్ చూద్దాము. 3 1 2 5కి 5 6 జా 30, 5 2 జా 10, 5. నెక్స్ట్ 5 1 జా 5, నెక్స్ట్ 5 25, నెక్స్ట్ 5 5. సో ఇది ఏమవుతుంది 5 పవర్ 5 అవుతుంది మనం ఇలా రాసుకుంటే. సో 5 పవర్ మైనస్ 5y ఈక్వల్ టు 5 పవర్ 5, బట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 పవర్ మైనస్ 5 అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మైనస్ 5y ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ 5 క్యాన్సల్, y ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ ఇక సేమ్ అదేవిధంగా 9 పవర్ x ఈక్వల్ టు దీన్ని ఏమని రాయొచ్చు 9 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 81ని మనము 9 స్క్వేర్ రాస్తే ఏమవుతుంది 9 పవర్ x ఈక్వల్ టు 9 పవర్ మైనస్ 2, x ఈక్వల్ టు మైనస్ 2. సో ఇక్కడ మనకి x మైనస్ 5 అన్నాడు కాబట్టి మైనస్ 2 మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఈజ్ గ్రేటెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే మనం ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో √3 పవర్ 30, √27 పవర్ 4, √81 పవర్ అంటే మనం ఇక్కడ పవర్స్ అయినా ఈక్వల్గా చేయాలి, లేదంటే బేసిస్ అయినా ఈక్వల్గా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అన్నిట్లలో √3 అంటే 3 లాగా రాయొచ్చు, మనము బేసిస్ ఈక్వల్ చేయొచ్చు. ఇది √3 ఉంది, ఇది √27 ఉంది, దీన్ని 3 క్యూబ్ రాయొచ్చు, దీన్ని 3 పవర్ 4 రాయొచ్చు, 9ని 3 స్క్వేర్ రాయొచ్చు. సో అలా అన్నిటినీ ఒకటేలాగా రాద్దాం మనం. √3 పవర్ 30ని ఏమని రాయొచ్చు ఇక్కడ 3 పవర్ 1/2 హోల్ పవర్ 30, అప్పుడు ఇది ఏమవుతుంది 3 పవర్ 15 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 27ని ఏమని రాయొచ్చు 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ హోల్ పవర్ 1/2 ఇంటూ 4, 2 1 జా 2 2 జా. సో ఇది ఏమవుతుంది 3 పవర్ 6 అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 81 హోల్ పవర్ 8 అంటే దీన్ని 3 పవర్ 4 డివైడెడ్ బై 1/2 ఇంటూ 8. సో ఇది వచ్చేసి మనకి 3 పవర్ 16 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 9 హోల్ పవర్ 12. సో ఇది ఏమవుతుంది 3 స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఇంటూ 12, 3 1 జా 3 4 జా. సో ఇక్కడ 3 పవర్ 8. ఇక్కడ చూడండి మనకి అన్ని బేసిస్ ఈక్వల్ చేసాము ఇప్పుడు మనం. సో మనకి పవర్లో ఏది ఎక్కువ ఉంటే అదే కదా ఆన్సర్. సో ఇక్కడ నాకు ఏది పవర్ ఎక్కువ ఉంది 3 పవర్ 16 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నమాట. సో వీటన్నిటిలో మనకి √81 హోల్ పవర్ 8 ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. √81 హోల్ పవర్ 8 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. మనకి ఇప్పటి వరకు వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.